ఇప్పుడు సార్ ఎలకతుర్తి సభ గురించి మాట్లాడుకుంటే, ఎలకతుర్తి సభలో గూడా ఇప్పుడు హరీష్ రావు గారిని ఫోటో పెట్టకపోవడం, ఆయన రాకపోవడం, ఒక గంట లేట్‌గా రావడం. ఈ పరిణామాలన్నీ ఏంటి సార్? అంటే ఇప్పుడు చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఆహా! ఎలకతుర్తి సభ ఎందుకు పెట్టారు అంటే నెక్స్ట్ సీఎం నా తనయుడే కేటీఆర్ గారే అని మనకు హింట్ ఇయ్యడానికి మాత్రమే ఆ సభ పెట్టారు అనేసి చాలా మంది అనుకుంటున్నారు. అంటే చాలా మంది అనుకోవచ్చు. హ్మ్. బట్ నాయకునిగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడనే విషయాన్ని మనం మరవద్దు. హ్మ్. కేసీఆర్ అధ్యక్షుడు, ఆయన కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి జనరల్గా పార్టీ సభలలో వాళ్ళే ఉంటాయి కదా. హ్మ్. హరీష్ రావుకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది ఒక ప్రచారం అయింది. ఆయన కూడా కొద్దిగా అసంతృప్తిగా ఫీల్ అయ్యిండు. హ్మ్. అది వాస్తవం కూడా. అది ఆయనకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదటి నుంచి కూడా అవును. పార్టీని ఒంటి ఉన్నారు చేత్తో కాబట్టి. అవును. నడిపించాడు. ఉన్నారు కాదు, హ్మ్. ఆయనే నడిపించింది మొదటి నుంచి. లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, హ్మ్. హరీష్ రావు అనేవాడు 2000 నుంచి కేసీఆర్తో ఉండకపోతే హ్మ్. అసలు ఆ పార్టీ ఎదగకపోతుండే. తెలంగాణ సంగతి పక్కకు పెట్టు, ఆ పార్టీకి వెన్నెముక హరీష్ రావు. బట్ కేటీఆర్, కవిత గారు వీళ్ళంతా వచ్చిన తర్వాత, అప్పటికి చాలా మంది నాయకులు కూడా వచ్చిన తర్వాత అందరూ సమఉజ్జీలుగా ఎదిగారు. బట్ ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ మరవడం కరెక్ట్ కాదు. సీఎం విషయానికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలోనే 4-5 ఉన్నారు అర్హత గల వ్యక్తులు. హ్మ్. కానీ పోస్టులు ఎన్ని ఉన్నాయి? సీఎం పోస్టులు ఒకటే ఉంటుంది. అవును. ఒక్క కాన్స్టిట్యున్సీలో 100 మంది నాయకులు ఉంటారు. హ్మ్. ఎమ్మెల్యే ఒకటే ఉంటుంది. అవును. ఒకరికే వస్తుంది, మిగతా వాళ్ళు సహకరించాలి. ఇక్కడ కేసీఆర్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ సీఎం ఎవరనేది డిసైడ్ చేయగలిగిన స్థాయిలో ఆయనే ఉన్నాడు. ఆ ఓకే. పార్టీలో ఆయన మాట తప్ప ఇంకెవరిది గెలవదు. కానీ ఎవరికి ఇస్తే వాళ్ళు తీసుకోవాలి, దానిలో పేచీలు ఉండకూడదు. హ్మ్. బట్ ఎట్ ది సేమ్ టైం సీఎం ఇవ్వకపోయినా పర్వాలేదు, మమ్మల్ని ఒంటరిగాళ్ళని చేస్తున్నాడు, మమ్మల్ని బయటికి పంపిస్తున్నాడు అనే ఫీలింగ్ హరీష్ రావు లోపల కానీ, కవిత లోపల కానీ, సంతోష్ లోపల కానీ, ఆ పార్టీలో ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళ లోపల కానీ ఉండకూడదు. ఆ పరిస్థితి అనుకూలంగా తను తెచ్చుకోవాలి. ఇంటికి పెద్ద కేసీఆర్ గారు. ఇంట్లో ఎవరికి మనసు బాగాలేకపోయినా వాళ్ళని ఉపశమనం చేయాల్సింది ఆయనే.